కన్‌స్ట్రక్షన్ మీరెవరన్నా ప్రాపర్ బిల్డర్ ఎవరన్నా పెట్టుకున్నారా? ఎవరు లేకపోతే ఎవరిని లేరండి. ఆ! అన్ని డబ్బులు నా దగ్గర లేవు. ఆ! అంత ఎవరు మరెవరు కట్టారు అదంతా? నేను పేపర్ మేస్త్రులే. మేస్త్రులే. తాపి మేస్త్రులు హ్మ్. చక్కగా. మీరు దగ్గరుండి ఎలా కావాలో అలా పేపర్ కట్టించుకున్నారు. పెన్ మీద గీసేసి హ్మ్. రోజు వచ్చేదాన్ని. ఇలా కట్టరా బాబు, ఇలా కట్టరా అంటే అది మన బోర్ తీసినప్పుడు అందులో అదొస్తది కదా! వైట్ మెటీరియల్ వస్తుంది సున్నంలాగా. ఆ! ఆ! దాంతోని ముగ్గు బోయించడం. ఆ! ఆహ్, పునాదులు తీయించడం. ఆ! ఆ పునాదుల్లో ఆ కొండలు గుట్టల్లో కొట్టిన రాళ్ళని పునాదుల్లో వేపీయడం. ఐరన్ అది వేసేయడము, ఆ! కన్‌స్ట్రక్షన్ చేసేయడం అంతే. ఓహో! పెద్దగా ఏం లేదక్కడ. రైట్. నేను పగలగొట్టేసిన రాళ్ళు ఈ రాళ్ళుంటాయి. అంతా పొలం అంతా ఇవా? ఇయ్యే రాళ్ళు. ఆ! ఓహ్! ఇంక తక్కువ. పెద్ద పెద్ద రాళ్ళు. అమ్మ బాబోయ్! మా ప్రెసిడెంట్ గారున్నారు. ఊరు ప్రెసిడెంట్ గారు. ఆయన పిలిస్తే చాలా చక్కగా చెబుతారు. అసలు పాత వాళ్ళున్నారు. ఒక 60, 70 సంవత్సరాల వాళ్ళు. వాళ్ళంట మొత్తం ఇప్పటికి అంతా ఈ పోతున్నప్పుడు రాళ్ళ. రోడ్డు మీద నించొని ఇలా చూస్తారు. ఆ! ఇలా చూస్తుంటారు. ఏంటంటే మాకు నమ్మకం లేదు ఈ భూమి ఇలా అవుతది అని. ఆ! మేము మా చిన్నతనం నుంచి చూస్తున్నాం ఈ నేలని. ఆగమాగం ఉంది ఇలా ఈ అమ్మాయి ఎలా చేసింది అని ఆశ్చర్యపోతారనమాట. ఇదేంటి? ఇది ఇలాగే ఉందా? ఇలా లేదు. ఆ! ఇదంతా మనం చేసుకున్నాము. క్రియేట్ కాలం చేసుకున్నాం. మీరు క్రియేట్ ఆ! చేసారా? మనం క్రియేట్ చేసింది ఎలా? ఇదంతా. ఏముంటుందండి జేసీబీలు ఉంటాయి గదా! ఎలా అంటే నీళ్లు పడాలిగా. అందుకని అంటున్నాను. ఆ నీళ్లు పడడం అనేది అది ఇంకా ఆ! అది పర్మిషన్ ఇచ్చినట్టు మనకి. భగవంతుడు యూనివర్స్ పర్మిషన్ ఇచ్చి. పర్మిషన్ ఇచ్చినట్టు మనకి ఇక్కడ ఈ పని చేయమ్మాయి అని. హ్మ్. అంతే.